చాలా సంవత్సరాలుగా అమెరికాలో ఉన్న మన ఇండియన్స్కి కష్టకాలం వచ్చిందనే చెప్పాలి. ట్రంప్ మళ్ళీ ఒక పిడుగులాంటి వార్తనైతే ఇచ్చాడు. ఏంటంటే అమెరికాలో చాలా సంవత్సరాలుగా ఉండి స్థిరపడిన వాళ్ళు గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలని అంటే ఇంతకుముందు అమెరికాలో ఉండి అక్కడే ఉండి ఒకదాని తర్వాత ఒకటి అలా అప్లై చేసుకుంటూ ఉండేవాళ్ళు. క్యాన్సిల్ అయితే మళ్ళీ చేసుకోవడం ఏదోటి పడేవారు. కానీ ఇప్పుడు గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలని అంటే ఖచ్చితంగా మీ స్వదేశాలకు వెళ్ళి అక్కడి నుండి అప్లై చేసుకుని అప్పుడు రండి అని చెప్పేసి ఇలాంటి కొత్త కండిషన్లు అన్నీ పెడుతున్నారు. పాపం ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఉండి సొంత ఇళ్ళు, సొంత కార్లు, పిల్లలను కన్నవాళ్ళు, పిల్లల చదువులు ఇలాంటివన్నీ అక్కడ పెట్టుకుని అమెరికాలోనే మేము స్థిరపడిపోతామని ఎన్నో సంవత్సరాలుగా ఉన్న వాళ్ళకు కూడా పాపం ఇప్పుడు ఇబ్బందులు వచ్చాయనే చెప్పాలి. సరే, స్వదేశానికి వెళ్ళి అక్కడ గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకుందామని అంటే తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు వెంటనే ఏ సమాధానమో చెప్పరు. మనం అప్లై చేసినా సరే వాళ్ళు పెండింగ్లో పెడతారు. ఏ విషయమో చెప్పరు. వెళ్ళాలో తెలీదు, ఉండాలో తెలీదు. ఈలోపు మనకున్న ఉద్యోగం ఆ కంపెనీల వాళ్ళు ఏంటి బాబు నీ పరిస్థితి అని వాళ్ళు అడుగుతారు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. బాబు ఒకవేళ నీకు గ్రీన్ కార్డ్ రాకపోతే నువ్వు అక్కడుండి ఇక్కడ ఉద్యోగం చేయడానికి అది సాధ్యమయ్యే పని కాదని కంపెనీలు వాళ్ళు కూడా ఆలోచించి ఇలాంటి వాళ్ళందరినీ కూడా తీసేస్తారు. అంటే ట్రంప్ ప్లాన్ ఏంటంటే ఇలా కనుక మనం కండిషన్ పెట్టామనంటే అందరూ గ్రీన్ కార్డు కోసం వాళ్ళ ఊర్లకు వెళ్ళిపోతారు. అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. దీనివల్ల చాలామంది ఉద్యోగాలు పోతాయని ట్రంప్ ఆలోచించి ఈ రకంగా చేశాడు. కానీ కొన్ని కంపెనీల వాళ్ళైతే ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా మీరు అక్కడ నుండే ఉద్యోగం చేయండి, పర్వాలేదు మేము చేయించుకుంటామని ఎక్కడో చాలా తక్కువ మంది అయితే అలా చేయించుకుంటారని కొంతమంది అయితే చెప్తున్నారు. ఈ లక్షల మంది మన ఇండియన్స్ ఈ రోజున అమెరికా కంపెనీలన్నీ కూడా వీసాలు ఇచ్చి వాళ్ళ చేత వర్క్ చేయించుకుంటున్నారని అంటే మన వాళ్ళలో ఉన్న టాలెంట్ అనే కదా చెప్పుకోవాలి. తక్కువ జీతాలకి పనిచేస్తారు, అలాగే ఎంత సమయం అయినా సరే కష్టపడి పనిచేస్తారు. ఇప్పుడు ఈ ట్రంప్ చేసిన పని వల్ల చాలామంది ఉద్యోగాలు పోతాయని అందరూ బాధపడుతున్నారు. అమెరికాలో చూసుకుంటే 70-80% మంది మన భారతీయులే ఉన్నారంట. ఇప్పుడు ఇలాంటి కండిషన్ పెట్టారంటే చాలామంది అమెరికా వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుందని ట్రంప్ ఆలోచన. చూడండి పాపం అక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతూ పిల్లల చదువులకి లోన్లు పెట్టి ఇల్లులు కొనేసిన వాళ్ళు ఉన్నారు, కార్లు కొనేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ పిల్లల చదువులు మరి ఇవన్నీ ఎంత భారంగా మారిపోతాయి. ఇన్ని రోజులంటే ఏదో చూసి చూడనట్టు అక్కడ నుండి అప్లై చేసుకున్నారు కాబట్టి నడిచినంత కాలం నడిచిపోయింది. గ్రీన్ కార్డు కోసం అప్లై చేస్తున్నారు, అది రిజెక్ట్ అయినా సరే అక్కడ ఏదో దొంగచాటుగా నడిపించేసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం లేదు అని అంటే నిజంగా అది ఎంత కష్టమండి. అమెరికాలో ఉన్న వాళ్ళ పరిస్థితులు అయితే ఒక పక్కన యుద్ధం జరుగుతూ పెట్రోలు, డీజిల్, గ్యాస్ రేట్లు పెరిగిపోతూ మనం ఇక్కడ ఇబ్బందులు పడుతున్నాం. ఓ పక్క ఉద్యోగాలు సరిగ్గా లేక మన పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అక్కడున్న వాళ్ళ పరిస్థితులు కూడా సరిగ్గా లేవు. ఇప్పుడు అంతమంది జనాభా ఇండియాకు వచ్చినా సరే ఇక్కడ ఏం ఉద్యోగాలు చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి. కానీ కొంతమంది ఎప్పుడో వెళ్ళిపోయి సెటిల్ అయిన వాళ్ళు, బాగా సంపాదించుకున్న వాళ్ళు మాత్రం మంచి తెలివితేటలుగా ఇండియాలో ఎక్కడో చోట మనకు ఒక సొంత ఇల్లు ఉండాలన్న ఆలోచనతోటి తెలంగాణకి చెందిన వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్లు అయితే కొనేసి పెట్టుకున్నారు. అలాంటి వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు. కానీ లో మిడిల్ క్లాస్ వాళ్ళు పాపం ఈ మధ్యనే వెళ్ళిన వాళ్ళు, భర్త ఉద్యోగం చేస్తుంటే భార్య ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు భార్యలు ఉద్యోగం చేసే అవకాశం లేదని ఇంట్లో ఏదో ఒకటి చిన్నగా బిజినెస్ చేసుకుంటూ అక్కడ ఏదో నడిపించుకుంటున్నారు. పాపం అలాంటి వాళ్ళకు కూడా కష్టకాలం అనే చెప్పాలి. ఇప్పుడు పిల్లలు స్టూడెంట్ వీసాల మీద చదువుకోవడానికి వెళ్ళారు. అక్కడ నుంచి మళ్ళీ H1B వీసాలు రావాలనంటే, ఉద్యోగం రావాలనంటే ఇప్పుడు అది కూడా కష్టతరమే. కొత్త రూల్స్ పెట్టేసి అక్కడ ఉన్న వాళ్ళకి నానా టార్చర్ చూపెడుతున్నారు. కానీ కరోనా అయిన దగ్గర నుంచి మన ఇక్కడ నుంచి వెళ్ళిన పిల్లలు ఎంతమంది ఉన్నారండి, లక్షల్లో వెళ్ళారు. ప్రతి ఇంటికి ఒకరు అమెరికాకు వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. అంటే అమెరికాకు పంపించే ఈ కన్సల్టెన్సీ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో పుట్ట గొడుగుల్లాగా పుట్టిపోయాయి. మీకెందుకు ఇన్ని లక్షలు డబ్బు ఇచ్చేయండి, అన్నీ మేమే చూసుకుంటాం, ఒక సంతకాలు పెడితే చాలు, బ్యాంకుల వాళ్ళతో మాట్లాడి మేమే లోన్లు ఇప్పిస్తామని అన్నీ వాళ్లే చూసుకుని డబ్బులు తీసుకుని లక్షలు పట్టుకుని పాపం పిల్లలు అక్కడికి వెళ్ళారు. అమెరికాలో కూడా కాలేజీలు పుట్ట గొడుగుల్లాగా వచ్చేసాయి. ఎందుకంటే మన భారతీయుల వల్లే అక్కడ వాళ్ళకి బిజినెస్ నడుస్తుంది, లక్షల్లో కోట్లలో డబ్బులు వస్తున్నాయి. అమెరికాలో ఉన్న వాళ్ళు అన్ని లక్షలు పెట్టి అక్కడ చదువుకుంటారండి. మన వాళ్ళ కోసమే అక్కడ అన్ని కాలేజీలు పుట్టుకొచ్చాయి. వీళ్ళు ఏంటంటే ఆ చదువు పేరుతోటి వంగ పెట్టుకుని అక్కడికి వెళ్ళి మెల్లమెల్లగా పార్ట్ టైం చేసుకుంటూ 2 సంవత్సరాలు చదువు అయిపోయిన తర్వాత ఒక మంచి ఉద్యోగం కొట్టామనంటే అక్కడే అలా స్థిరపడిపోవచ్చు అని పాపం చాలామంది పిల్లలు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది కష్టాలు పడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది సెట్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బాగా సంపాదించుకుని తిరిగి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు, ఇండియాకు వచ్చి బిజినెస్లు పెట్టుకున్న స్టూడెంట్లు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ గ్రీన్ కార్డు గురించి ట్రంప్ ఏ ప్రకటన అయితే చేశాడో నిజంగా
ఎన్నో సంవత్సరాలుగా ఉన్నవాళ్ళ పరిస్థితి అయితే పాపం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అక్కడేమో ఆ ఫ్యామిలీలు బాధపడుతున్నాయి, ఇక్కడేమో తల్లిదండ్రులు బాధపడుతున్నారు. పాపం అక్కడ నుండి మొత్తం ఫ్యామిలీ ఇక్కడికి వచ్చేస్తే ఏంటి పరిస్థితి అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అక్కడ పుట్టిన పిల్లలు చిన్నప్పటి నుండి అక్కడే చదువుకుని అక్కడ అలవాటు పడిపోయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వస్తే ఏంటి పరిస్థితి అర్థం కావట్లేదు. పిల్లలు అక్కడ పుట్టారు కాబట్టి అమెరికాకు చెందిన పిల్లలు అయితే వాళ్ళకి ఏమీ ఇబ్బంది ఉండదు. కానీ మరి ఇప్పుడు పిల్లలను వదిలేసి తల్లిదండ్రులు రావాలా, మరి ఈ మొత్తం ఫ్యామిలీ అందరూ వచ్చేయాలా? ఇప్పుడు తల్లిదండ్రులు భయపడే పరిస్థితి, పిల్లలు కూడా భయపడే పరిస్థితి. ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ఏవేవో కొత్త కొత్త రూల్స్ అన్నీ పెట్టడం, మనశ్శాంతి లేని జీవితాన్ని గడపడం ఇదే జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇంకా సెట్ అయిపోయింది కదా, ఇక్కడ ఉండిపోదామని అన్నీ సెట్ చేసుకుని పెట్టుకున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ గ్రీన్ కార్డు కోసం మీరు ఇండియాకి వెళ్ళండి అని అంటే అది వస్తుందో తెలీదు, రాదో తెలీదు. ఇక్కడ చూస్తే అన్నీ కొనేసుకున్నాం, ఇక్కడ చూస్తే అప్పులు ఉన్నాయి. పిల్లల పరిస్థితి ఏంటి? పక్కన చదువుతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని వదిలేసి వెళ్తే మనం ఉండగలమా? ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళు ఉన్నారు. కానీ ఏది ఏమైనా కానండి, చేతిలో డబ్బులు ఉన్నవాళ్ళు చక్కగా ఏదో ఒకటి సెట్ చేసుకుని పలానా చోట ఇంకా మనం స్థిరపడిపోదాంలే అని ఒక నిర్ణయానికి అయితే వచ్చేయండి. ఎందుకంటే అస్తమానం ఈ గందరగోళ పరిస్థితుల్లో పిల్లల్ని అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి ఎక్కడ ఉంటామో తెలియకుండా ఉన్నారని అంటే అటు ఇటుగాను బతుకులు అయిపోతాయి. ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళకైనా ఇండియాలో ఉన్న వాళ్ళకైనా మనం ఒక చోట స్థిరపడిపోదామని అనుకుంటారు. ఎక్కడో చోట ఒక సొంత ఇల్లు కొనుక్కొని ఇంకా మనం ఇక్కడే ఉందాంలే, ఒకవేళ పిల్లలు చదువులు ఉద్యోగాలు వచ్చినా పెళ్ళిళ్ళు అయిపోయినా వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయినా మనం ఇక్కడే ఉందాంలే అని చెప్పేసి ఒక వయసు వచ్చిన తర్వాత అలా డిసైడ్ అయిపోతాం. కానీ ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకంటే అక్కడ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, ఎప్పుడో వెళ్ళిపోయి స్థిరపడిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? పిల్లల కోసం ఉండాలా, లేదంటే వాళ్ళు ఇక్కడికి వచ్చేయాలా? ఇంకా అక్కడ వాతావరణానికి అలవాటు పడిపోయిన వాళ్ళు మళ్ళీ ఇక్కడికి అన్నీ సర్దుకుని రావాలని అంటే అది కూడా కష్టమనే అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో వెళ్ళిన వాళ్ళు అయితే వచ్చేయండ్రా బాబు అంటే వచ్చేస్తారు. కానీ ఎప్పుడో వెళ్ళిన వాళ్ళు ఓ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కిందట వెళ్ళిన వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళ పని అయితే కష్టమనే చెప్పాలి. ట్రంప్ ఇలాంటి దరిద్ర ప్రకటనలు అన్నీ చేస్తున్నాడండి. ట్రంప్ని ఏదో రకంగా లేపేయాలని చూస్తున్నారు. ఎన్నోసార్లు ట్రంప్ మీద కాల్పులు జరిపారు, వాడిని ఏదో రకంగా లేపేసామనంటే ప్రశాంతంగా ఉంటుందని అనుకుని ఈ రోజు కూడా వైట్ హౌస్ దగ్గర అక్కడ కాల్పులు కూడా జరిపారు. అంటే ట్రంప్ మీద ఏదో ఒకటి హత్యా ప్రయత్నం చేద్దామని చూస్తున్నారు, కానీ ఎవరికి కూడా చిక్కట్లేదు. ట్రంప్ చేసే పనుల వల్ల అందరూ కూడా అంత విసిగెత్తిపోయారు. మొన్న 2 రోజుల కిందటేమో ఇరాన్ తోటి చర్చలు జరుగుతున్నాయి, ఇంకా యుద్ధం ఆగిపోయే దశకు వచ్చిందని చెప్పారు. మళ్ళీ నిన్నటి నుంచి మళ్ళీ ఇరాన్ మీద యుద్ధం జరుగుతుంది, మళ్ళీ మొదలవుతుందని ఇలాంటివి కూడా వార్తలు వస్తున్నాయి. చూడండి, ఎప్పుడు ఏ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. అసలు నిజమైన న్యూస్ ఏంటో తెలియట్లేదు. మన సొంత ఊరేదో తెలియట్లేదు. మనం లాస్ట్కి ఎక్కడికి వెళ్ళి స్థిరపడతామో కూడా అర్థం కాని పరిస్థితి. ఇండియాలో ఉన్న వాళ్ళకేమో అన్ని రేట్లు పెరిగిపోయి పిల్లలు ఉద్యోగాలు లేక ఇక్కడ ఉన్న వాళ్ళు బాధలు పడుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు సరే సెట్ అయ్యాం కదా, ఇక్కడ ఇంకా ఉండిపోదాము, ఇల్లు కార్లు అన్నీ కొనుక్కున్నాం, పిల్లలు చదువుకుంటున్నారు కదా అని అనుకుంటే ఇప్పుడు గ్రీన్ కార్డు పేరుతోటి వాళ్ళని గెంటేయాలని చూస్తున్నారు. ఎక్కువ శాతం మన భారతీయులు అక్కడ ఉండడంతో ఇప్పుడు ఈ ప్రభావం అంతా కూడా ఉద్యోగాల మీద పడే పరిస్థితి. ఇప్పుడు గ్రీన్ కార్డు అప్లై చేసుకుందామని వచ్చారు అని అంటే మళ్ళీ తిరిగి వెళ్ళే అవకాశం ఉంటుందో లేదో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఈ ట్రంప్ చేసిన ప్రకటన వల్ల ఉద్యోగాల మీద ప్రభావం చూపెడుతుంది. రేపొద్దున ఎలా బతకాలి, కంపెనీలో జాబ్ పోతే ఏంటి? ఇప్పటికే వేలల్లో ఉద్యోగాలు పోతున్నాయి. ఇప్పుడు చదువుకునే పిల్లలు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఏం చూసి లోన్లు ఇస్తున్నారు, ఇలాంటి వాటి మీద కూడా ఎంక్వైరీ చేయండి అని కొత్త ఆర్డర్లు వేస్తున్నారు. పాపం అక్కడ ఉండే పిల్లలకి క్షణక్షణం భయంగానే ఉంది పరిస్థితి. ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందనంటే ఇప్పుడు మనం ఇండియాకు వెళ్ళిపోయి మన పల్లెటూరుకు వెళ్ళి ఉండాలా, లేదనంటే హైదరాబాద్ లాంటి సిటీలో ఉండాలా, ఎక్కడ స్థిరపడాలి, ఎక్కడ సొంత ఇల్లు కొనుక్కోవాలి, ఎక్కడ ఉండాలి, తిరిగి వచ్చేస్తే పరిస్థితి ఏంటి, ఎవరింట్లో ఉండాలి అనే డైలమాలో పడిపోయారు. ఒక ఇల్లు మారితేనే పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. అలాంటిది ఒక దేశం నుండి ఇంకో దేశానికి మొత్తం ఫ్యామిలీ అంతా అన్నీ సెట్ చేసుకొని మారాలి అని అంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎన్ని తలకాయ నొప్పులు ఉంటాయి. అన్నీ సర్దుకుని రావాలని అంటే ఎంత కష్టం. నిన్న కూడా ఒక షార్ట్ వీడియో పెడితే మా బాధను అర్థం చేసుకున్నారండి, మాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, అంత భయంగా ఉందని చెప్పేసి చాలామంది కామెంట్లు కూడా పెట్టారు. ఎవరు కూడా టెన్షన్ పడకండి. మీరు ఎక్కడ స్థిరపడాలని అనుకుంటారో చివరికి బాగా ఆలోచించుకొని అక్కడికి ఏదైతే అది అయిందని రిస్క్ చేసుకుని ఏదో రకంగా వచ్చేసేయండి. ఏది ఉంటే అదే తింటాం, పోయిందేముంది. క్షణం భయపడుతూ బతికే కంటే అది బెటర్ కదా. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. టెన్షన్ పడద్దు అని అనుకుంటాం కానీ అది ఎవరు కూడా ఆపలేరు. ఎందుకంటే అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.